పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ అట్టే ఓడిస్తున్నా కదా, ఎందుకు అట్టే ఇటు తిరుగుతున్నారు? ఇదిగో ఇల్లుడు బండి ఖాళీగానే ఉన్నారుగా, ఇల్లుడు బండి, నాకు గిన్నెలు కడుక్కునే పని ఉంది. ఊడవండి, నాకు వేరే పని ఉంది. ఇప్పుడు నేను ఇల్లు ఓడవాలంట, నా చేతికి చీపిరి ఇచ్చిపోయింది. ఈ సంగతి ఊరు మొత్తం తెలియాలి. ఉండు, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నేను పని చేయట్లా అనుకుంటారు కదా. ఏం చేస్తున్నావు అమ్మాయి? కోటమ్మ, నేను ఇల్లు ఉడుతున్నా అమ్మాయి. అమ్మాయి బెడ్రూమ్లో టీవీ చూస్తుందో లేకపోతేనేమో చెల్లు చూసుకుంటుందోని. ఏంది ఫోన్ మాట్లాడుతున్నట్టు మా అత్తయ్య? ఏమో కూతురుతో మాట్లాడుకుంటుంది, ఏమో మాట్లాడుకొని. ఏం చేస్తాను, ఇల్లు రోతకుందని నేను ఊడ్చుకుంటున్నా. అవును, సరస్వతి ఏం చేస్తున్నావు? నేను ఇల్లు ఉడుతున్నా అమ్మాయి. అవును, అమ్మాయి సెల్లు చూస్తుంది. సెల్లు చూస్తుంది అమ్మాయి. బెడ్రూమ్లో వచ్చి నవ్వులు వినపడుతున్నాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్? సెల్లు చూస్తుంది. నేనేమో ఇల్లు ఓడలేకపోతున్నా అమ్మాయి. నడు నొప్పి పడుతుంది, అందులో రెక్క కూడా నొప్పి వస్తుంది. ఈ మధ్య సజ్జన మేడం కూడా జరిగిపోయిందని చెప్పింది, కానీ ఆ పిల్ల నన్ను ఇల్లు ఓడమన్నది. ఏం చేస్తున్నావు అమ్మాయి? పనులు అయిపోయినాయా? మీ కోడలు ఏం చేస్తుంది? పని మొత్తం చేసి ఆఫీస్కి పోయిందా? నేను ఇల్లు ఉడుతున్నా అమ్మాయి. అవును, నేను ఇల్లు ఉడుతున్నా. నొక్కి చెప్తున్నావు అంటే మరి ఊడుతున్నా నిజంగానే, అబద్ధం కాదు. వీడియో కాల్ బాగా చెయ్యి మరి, చూద్దు కానీ నువ్వు నన్ను. వదిన ఫోన్ చూస్తుంది బెడ్రూమ్లో పడుకొని. ఏంది నేను పని చేసుకుంటుంటే ఫోన్ చూస్తున్నా అని చెబుతుంది మా అత్తయ్య. ఎవరికి? వామ్మో, ఊర్లో వాళ్ళందరికి పని చేస్తున్నానని చెప్తుందా ఏమా? ఖాళీగా ఉంది కదా అని చీపురిచ్చా. అత్తయ్య, మీరు ఇల్లు ఓడవద్దు, ఏం ఓడవద్దు, నేను ఊడ్చుకుంటా. ఉన్న దగ్గర నుంచి కదలలేదు, ఏం లేదు. కానీ ఊర్లో 4-5 చెప్పారు నేను ఇల్లు ఊడుస్తున్నా, నా కోడలు బెడ్రూమ్ లో ఉంది అని. నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఊడుస్తూనే ఏదో ఖాళీగా ఉన్నాలే. నేనేమన్నా అబద్ధం చెప్పానా? నా గోడ నొప్పి అయినా ఇల్లు ఉడుతున్నాను. గంట సేపు ఫోన్ మాట్లాడారు, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కదలా. నేను కిచెన్ లో వర్క్ అంతా చేసుకుని వచ్చా. ఫోన్ మాట్లాడుతూ ఊడుతున్నా అనమాట. అది నా బుద్ధి తక్కువ మీకు పని చెప్పడం. ఒక పని చేసింది లేదు, పెట్టింది లేదు. ఊరందరికి నేను ఇల్లు ఉడుతున్నా, నా కోడలు ఫోన్ చూస్తుంది.